హలో స్టూడెంట్స్, 12th వీడియోలోకి వచ్చాం మనం. 1 yearలో 12th వీడియో. ఫస్ట్ 10 వీడియోస్ కూడా ఫంక్షన్కి సంబంధించినవి. 11th వీడియోలో మీకు గుర్తుందా, మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే కొత్త చాప్టర్ స్టార్ట్ చేసాం. తెలుగులో గణితాన్ని గమనం అని అంటారు. అక్కడ మీరు ఒక 3 ప్రాబ్లమ్స్ చేశారమ్మా. 1 + 2 + 3 అండ్ సో ఆన్ n అని, 1² + 2² + 3² అండ్ సో ఆన్ n² అని, 1³ + 2³ + 3³ అండ్ సో ఆన్ n³ అని వాటిని ప్రూవ్ చేస్తారు. దేన్ని ఉపయోగించుకొని? ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించుకొని మీరు ప్రూవ్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం చూడండి, ఇది కూడా అటువంటిదే. ఈ చాప్టర్లో ఉండే ప్రతి ప్రాబ్లం కూడా అలానే చేస్తాం మనం. ఏంటి ప్రాబ్లం ఇచ్చాడు? సేమ్ ఇండక్షన్ ఉపయోగించి చేయమని చెప్తున్నాడు. ఎల్హెచ్ఎస్ వాల్యూ సిగ్మా నోటేషన్లో ఇచ్చాడు. ఆర్హెచ్ఎస్ ఎప్పట్లానే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. స్టార్ట్ చేద్దాం. చూడండి సొల్యూషన్. ప్రొసీజర్ మాత్రం ఏం మారదమ్మా, మీకు 3 స్టెప్స్ చెప్పాను కదా, 3 స్టెప్సే ఉంటుంది. సొల్యూషన్ చూడండి. గివెన్ దట్ అయితే గివెన్ స్టేట్మెంట్ ఎలా రాసుకోవచ్చు. ఏమి ఇచ్చాడు వాడు? సిగ్మా k = 1 to n 2k - 1 whole square equal to n into 2n - 1 into 2n + 1 by 3 ఇచ్చాడు. ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. అంటే అన్నీ కూడా నేచురల్ నెంబర్సే తీసుకోవాలి. ఇండక్షన్ మనం నేచురల్ నెంబర్స్ మీద చెప్తాం. ఇక్కడ చూడండి, ఇలా సిగ్మా నోటేషన్లో ఉంటే మనకి కాలిక్యులేషన్ ఇబ్బంది అవుతుంది కాబట్టి సిగ్మాని ఎక్స్పాండ్ చేసేద్దాం మనం. ఎక్స్పాండ్ చేయడం అంటే సిగ్మా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సమేషన్ అనేది k = 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 రీప్లేస్ చేశారనుకోండి, సమేషన్ ఎక్స్పాండ్ చేయడం తెలుసు కదా మీకు. k అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత 2, తర్వాత 3 అప్ టు ఎక్కడి వరకును n వరకు వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ n = k = 1 రాస్తే 2 × 1 2 - 1 కదమ్మా. 2 - 1 అంటే 1. ఫస్ట్ టర్మ్ అనేది 1² అవుతుంది. ప్లస్ తర్వాత ఏంటి, k = 2 రాశారనుకోండి, 2 × 2 4 కదమ్మా. 4 - 1 3 స్క్వేర్ ఉంటుంది కదమ్మా, స్క్వేర్ అవుతుంది. k = 3 రాశారనుకోండి, 2 × 3 6 - 1 5² అవుతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ఒక నంబర్ జంప్ అవుతుంది మీకు. ఫస్ట్ టర్మ్ 1² వస్తే తర్వాత టర్మ్ 3², తర్వాత టర్మ్ 5², తర్వాత టర్మ్ 7² అలా వస్తుంది. అండ్ సో ఆన్. చివరి టర్మ్ ఎప్పుడు k ఉన్న చోట n రాయాలి. 1 నుంచి స్టార్ట్ అవుతుంది k. ద లాస్ట్ వాల్యూ ఈస్ n. దెన్ ద లాస్ట్ టర్మ్ ఈస్ 2n - 1 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద LHS. అలానే RHS. వాట్ ఈస్ ద RHS? n into 2n - 1 2n + 1 by denominator is 3 for all small n belongs to capital N. వాడిచ్చినమ్మా మనకు అర్థమయ్యేటట్టుగా అంటే ప్రాబ్లంకి ఈజీగా ఉండేటట్టుగా మనం మార్చుకున్నాం. 3 స్టెప్స్ ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ స్టెప్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను మీకు? n = 1కి స్టేట్మెంట్ ట్రూ అవుతుందని ప్రూవ్ చేయాలి. n = kకి ఎజ్యూమ్ చేసుకోవాలి. n = k + 1కి మరలా ప్రూవ్ చేయాలి. ఆ పైన ఉన్నటువంటి n = kకి సంబంధించిన కండిషన్ వాడుకొని n = k + 1 కండిషన్ మనం వెరిఫై చేస్తాం, ప్రూవ్ చేస్తాం. ఎప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ని ఎలా తీసుకోమని చెప్పానో మీకు గుర్తుందా? p(n) అని తీసుకోమని చెప్పాను కదా. సో దట్ ఇంప్లైస్ p(n) అంటే వాల్యూ ఇది 1² + 3² + 5² అండ్ సో ఆన్ 2n - 1² = RHS. ఫస్ట్ n = 1కి మనం ప్రూవ్ చేయాలి. అదే రాస్తున్నాను. నౌ వి షో దట్ ఏంటి మనం రాస్తాం? p1 ఈజ్ ట్రూ. అంటే అర్థం ఏంటి? n = 1 తీసుకున్నాను అని. n = 1 తీసుకుంటే LHS ఎప్పుడు కూడా ఏమవుతుంది? ఫస్ట్ టర్మే కదా. ఫస్ట్ టర్మ్ n = 4 అయితే ఫస్ట్ 4 టర్మ్స్ రాస్తారు. n = 10 అయితే ఫస్ట్ 10 టర్మ్స్ రాస్తారు. n = 1 కాబట్టి ఫస్ట్ టర్మ్ మాత్రమే రాస్తాం. ఫస్ట్ టర్మ్ అంటే దట్ ఈజ్ 1² = 1. LHS అయిపోయింది. మరి RHS జాగ్రత్తగా చూడండి. n = 1 రాశాను. n = 1 రాస్తే 2 × 1 2 - 1 కదమ్మా 1
n ఈక్వల్ టు 1 రాశాను. 2 ప్లస్ 1 3 బై డినామినేటర్ ఈజ్ 3 ఈక్వల్ టు 1. సో LHS ఈక్వల్ టు RHS వచ్చింది. Therefore LHS ఈక్వల్ టు RHS ఈక్వల్ అయ్యాయిగా. అంటే P of 1 అనేది ఏమవుతుంది, ట్రూ అవుతుంది. Therefore that implies P of 1 ఈజ్ ట్రూ. ఇలా సింపుల్గా P of 1 ఈజ్ ట్రూ అని రాస్తారు. కొంతమంది ఏం చెప్తారంటే ఇఫ్ n ఈక్వల్ టు 1 దెన్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని రాస్తారు. ఏదన్నా ఒకటే, n ఈక్వల్ టు 1 ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నా, P of 1 ఈజ్ ట్రూ అన్నా రెండు ఒకటే. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ అనేది ఎజ్యూమ్షన్కి సంబంధించిందని చెప్పాను కదమ్మా. సెకండ్ స్టెప్ రాస్తున్నాను చూడండి. ఏంటది? ఎజ్యూమ్ దట్ ద స్టేట్మెంట్. ఏంటి స్టేట్మెంట్? P of n కదా స్టేట్మెంట్. ప్రతిసారి స్టేట్మెంట్ ఎక్కడ రాయగలం మనం? P of n ఈజ్ ట్రూ ఫర్ ఇప్పుడు n ఈక్వల్ టు k గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. నీకు నచ్చిన నెంబర్ తీసుకో, n వాల్యూ kగా దోతుందామంటే 4 తీసుకో, 5 తీసుకో, 6 తీసుకో, నచ్చిన నెంబర్ తీసుకో. సో ఏ నెంబర్కైనా సరే ఇది ఎజ్యూమ్ చేసుకుంటారు ఏమని, ఇది ట్రూ అవుతుంది అని. n ఈక్వల్ టు k తీసుకున్నాం. నువ్వేం ప్రూవ్ చేయాలి? n ఈక్వల్ టు k ప్లస్ 1 కూడా ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. దీని అర్థం ఏంటి రాస్తున్నాను, దట్ ఈస్ 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అండ్ సో ఆన్. ఏం రాయమని చెప్పాను? n ఉన్న చోట k రాస్తే సరిపోతుంది. 2k మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు n ఉన్న చోట k కదమ్మా, k 2k మైనస్ 1 2k ప్లస్ 1 బై 3. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఈ ప్రాబ్లంలో ఈ స్టెప్ ఈజీ. ఉన్న దాంట్లో n ప్లస్లో మీరు k రాసేస్తారు అంతే, ఎజంప్షన్ అది. థర్డ్ స్టెప్ ఏంటి? ఇదే మెయిన్ స్టెప్. మీకు మార్క్స్ వచ్చే థర్డ్ స్టెప్ నుంచే వస్తుంది. ఏంటి? n ఈక్వల్ టు kకి ఎజంప్షన్ జరిగిపోయింది. ఏంటి? P of n అనే స్టేట్మెంట్ ట్రూ అవుతోంది అని ఎజంప్షన్ జరిగిపోయింది. ఏం ప్రూవ్ చేయాలి? n ఈక్వల్ టు k ప్లస్ 1 కూడా ఆ స్టేట్మెంట్ LHS ఈక్వల్ టు RHS స్టేట్మెంట్ ట్రూ అవుతుందని చెప్తే సరిపోతుంది. సో అదే రాస్తున్నాను. వీ హ్యావ్ టు షో దట్. ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు షో దట్ ద స్టేట్మెంట్ ఏంటది? P of n కదమ్మా, P of n ఈజ్ ట్రూ. దేనికి? ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1. k ప్లస్ 1 కూడా స్టేట్మెంట్ ప్రూవ్ అవుతుందని చెప్తే సరిపోతుంది. k ప్లస్ 1 అంటే చూడండి n ఉన్న చోట దట్ ఈస్ 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అండ్ సో ఆన్. k ఉన్న చోట k ప్లస్ 1, స్టేట్మెంట్లో అయితే n ఉన్న చోట k ప్లస్ 1. 2 ఇంటూ k ప్లస్ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేసి రాస్తున్నాను చూడమ్మా. ఇలా కాకుండా దీన్ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ k. ఇది ఇక్కడ వరకు సరిపోయిందిగా. ముందు n ఉన్న చోట k ప్లస్ 1 రాసేసారు. దీన్ని కాస్త సింప్లిఫై చేస్తే 2k, 2 ఇంటూ 1 కదా 2, ఇక్కడ ఒక మైనస్ 1 ఉంది, మైనస్ 1. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 2k ప్లస్ 1 అవుతుంది కదమ్మా. అదే రాస్తున్నాను, జస్ట్ సింప్లిఫై చేసి రాస్తున్నాను. ఇది 2k ప్లస్ 1. కాలిక్యులేషన్లో ఈజీ అవుతుందని అలా రాస్తున్నాను. 2k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇది కూడా అంతే, n ఉన్న చోట k ప్లస్ 1, n ఉన్న చోట k ప్లస్ 1 రాసాను అనుకోండి. అబ్జర్వ్ చేయండి అమ్మ, ఈ టర్మ్ రాస్తున్నాను నేను. n ఉన్న చోట k ప్లస్ 1 మైనస్ 1 రాస్తే 2k. ఈ వాల్యూ కూడా ఎంత? 1 కదా, ఇది 1 కదమ్మా. అంటే 2k ప్లస్ 2 మైనస్ 1 అంటే 2k ప్లస్ 1. ఇది 2k ప్లస్ 1. మరి చివరిది రాయాలి కదా. చివరి చూడండి 2n ప్లస్ 1. చివరిది ఏంటి? n ప్లేస్లో k ప్లస్ 1 ప్లస్ 1 కదమ్మా. 2k ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 1 కాబట్టి 3. 2k ప్లస్ 3 బై వాల్యూ ఏముంది? క్రింద 3 అని ప్రూవ్ చేయాలి మనం. LHS ఈక్వల్ టు RHS.
లేదు మీరు డైరెక్ట్గా రీప్లేస్ చేసేసినా కూడా తర్వాత స్టెప్లో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అవసరం అనుకుంటే. సో ప్రూవ్ చేయవలసింది ఇది అయిపోలా. ఇక్కడ చూడండి, నౌ హ్యావ్ టు షో దట్ మనం ప్రూవ్ చేయాలి. ఏంటి, LHS ఈక్వల్ టు RHS అని చెప్తే సరిపోతుంది. సో స్టార్ట్ చేస్తున్నాను. నౌ LHS ఈక్వల్ టు రాస్తున్నానమ్మా, ఇది 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. 5కి ముందు 3, 5కి ముందు 4 లేదు చూసారా, 2 రిడ్యూస్ అవుతుంది. 3కి ముందు 1 అంటే 2 రిడ్యూస్ అయింది. 3కి ముందు 1. మరి 2k ప్లస్ 1కి ముందు ఏముంటుంది, 2 రిడ్యూస్ అవుతుంది కదా. 2k ప్లస్ 1కి ముందు 2k ఉంటుంది, దానికి ముందు 2k మైనస్ 1 ఉంటుంది. అది ఇక్కడ వస్తుంది. ఎందువల్ల 2 వాల్యూ వేరియేషన్ ఉంది కాబట్టి. 2k మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1 హోల్ స్క్వేర్. యాక్చువల్గా ఈ స్టెప్పే రాశాను నేను. 5కి ముందు 3 ఉందని నాకు తెలుసు, 3కి ముందు 1 ఉందని తెలుసు, 7కి ముందు 5 ఉంది కాబట్టి డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి దీనికంటే 2 తగ్గించి ఇక్కడ రాశారు. ఎప్పుడు నేను చెప్తానదే, ఇక్కడ ఉన్న వాల్యూ ఈక్వేషన్ 1లో ఉంటుంది మీకు రెడీగా. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న వాల్యూ ఈక్వేషన్ 1లో ఉంది. ఎంతది, k 2k మైనస్ 1 2k ప్లస్ 1 బై కింద ఎంత 3 కదా, ఇది 3 ప్రక్కన ఎంత ఉంది ప్లస్ 2k ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ వాల్యూ ఇలా రాసేసారు. 3 LCM అవుతుందిగా. LCM క్యాలిక్యులేట్ చేస్తే ఈక్వల్ టు k ఇంటూ 2k మైనస్ 1 2k ప్లస్ 1 ప్లస్ 3 ఇంటూ 2k ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 3. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను. ఇంప్లాయిస్ ఈక్వల్ టు కండిషన్ కదా, ఇది ఇంప్లాయిస్ కూడా అవసరం లేదు. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ టర్మ్ ఇది సెకండ్ టర్మ్ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్లో 2k ప్లస్ 1, సెకండ్ టర్మ్లో కూడా 2k ప్లస్ 1 ఉంది. 2k ప్లస్ 1 అని కామన్ తీసేస్తున్నాను. న్యూమరేటర్లో 2k ప్లస్ 1 అని కామన్ తీసేసాను. కామన్ తీస్తే ఇక్కడ ఇంకా ఎంత ఉంది, k ఇంటూ 2k మైనస్ 1 ఉంది కదా, రాసేయండి. k ఇంటూ 2k మైనస్ 1 ఫస్ట్ టర్మ్ కంప్లీట్ అయింది. ప్లస్ ప్లస్ 3 కూడా ఉంది కదా, రాయ్ ప్లస్ 3. ఇంకేంటి, 2k ప్లస్ 1 ఆల్రెడీ కామన్ తీసేసారు. ఇంకేం మిగులుతుంది, 2k ప్లస్ 1 హోల్ స్క్వేర్లో 2k ప్లస్ 1 కామన్ తీసేస్తే ఇంక మిగిలేదు 2k ప్లస్ 1 అంటే 2k ప్లస్ 1 మిగులుతుంది. హోల్ బై కింద కామన్ అయినా 3 ఈక్వల్ టు 2k ప్లస్ 1. చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. 2k స్క్వేర్ k ఇంటూ మైనస్ 1 మైనస్ k 3 ఇంటూ 2 6k ప్లస్ 3 ఇంటూ 1 3 బై 3 ఈక్వల్ టు, దీన్ని ఎట్లా సింప్లిఫై చేయొచ్చు, 2k ప్లస్ 1 చూడండి అమ్మాయి 2k స్క్వేర్ ప్లస్ మైనస్ k ప్లస్ 6k కదా ప్లస్ 5k ప్లస్ 3 బై 3 ఈక్వల్ టు, దీని ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడం అనేది లాస్ట్ వీడియోలో కూడా చూసాం మనం. అలా ఇక్కడ చేద్దాం. 2k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 3. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 2k ప్లస్ 3 ఇలా రాశాను 5k. ఇది మీకు 10th క్లాస్లో బాగా నేర్చుకుని ఉంటారు, ఇంకా అందువల్ల అంత ఎక్స్ప్లెనేషన్ అవ్వట్లేదు. దీంట్లోంచి k కామన్ తీస్తే ఫస్ట్ 2 టర్మ్స్లోంచి 2k ప్లస్ 3 కామన్ వస్తుందమ్మా. తర్వాత ఏం కామన్ రాదు కాబట్టి 1 కామన్ తీస్తే 2k ప్లస్ 3. మళ్ళీ రెండింటిలోంచి ఏం కామన్ వస్తుంది, 2k ప్లస్ 3 కామన్ తీస్తే ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఉన్నటువంటి 2k ప్లస్ 1 మామూలుగానే రాసాను. ఇదన్నా ఈ వాల్యూ అని ఒకటేగా, ఆ వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను నేను. చూడండి, ఈ వాల్యూనే కాలిక్యులేట్ చేస్తున్నాను నేను. సో రెండు ఒకటే కదమ్మా, ఒకటే కాబట్టి దాని ప్లస్ ఇది రాస్తున్నాను. రాస్తున్నప్పుడు 2k ప్లస్ 3 కామన్ వస్తుంది. దిస్ ఈజ్ 2k ప్లస్ 3 కామన్ తీసేస్తే 2k ప్లస్ 3 కామన్ తీసాను కాబట్టి k మిగులుతుంది ఫస్ట్ టర్మ్లో. సెకండ్ టర్మ్లో 1 మిగులుతుంది, k ప్లస్ 1 బై 3. ఇంతకీ ఏదో వస్తుంది. ఇంతకీ ఏం ప్రూవ్ చేయాలి మనం, చెక్ చేయండి. ప్రూవ్ చేయవలసింది ఇక్కడ రాసాను చూడండి, ప్రూవ్ చేయవలసింది ఇక్కడ రాసాను. k ప్లస్ 1 రావాలట, వచ్చిందా, k ప్లస్ 1 వచ్చింది. 2k ప్లస్ 1 రావాలట, వచ్చిందా, అది వచ్చింది.
2k ప్లస్ 3 కావాలి, అది కూడా న్యూమరేటర్ వచ్చేసింది. డినామినేటర్ కన్నా పెండింగ్ ఉందా, అది వచ్చేసింది. 3 ఉంది, 3 వచ్చేసింది. ఈక్వల్ టు RHS, ఈక్వల్ టు RHS సరిపోయింది. LHS తీసుకున్నాం, RHS అని వచ్చేసింది. దేనికి? n+1కి, సారీ k+1కి, n ఈక్వల్ టు k+1కి అదే రాస్తావు. దేర్ఫోర్ P ఆఫ్ k+1 ఈజ్ ట్రూ. k+1 తీసుకున్నా కూడా ట్రూ అవుతుంది. ఇండక్షన్ ప్రకారం ఏం చెప్తాం? n ఈక్వల్ టు 1కి ప్రూవ్ చేస్తాం, n ఈక్వల్ టు kకి ఎజ్యూమ్ చేసుకున్నాం, n ఈక్వల్ టు k+1కి మరలా ప్రూవ్ చేస్తే ఇండక్షన్ ప్రకారం ప్రతి నెంబర్కి చెప్పినట్టే బై ఏం రాస్తారు? ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ the statement, given statement అని P of n is true for r small n belongs to capital n. దీని అర్థం ఏంటి? ఇంక నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఈ ఇండక్షన్ నువ్వు చెప్పేసావు కాబట్టి స్టేట్మెంట్ LHS కూడా RHS అవుతుంది. n ప్లేస్లో ఎంత రాసినా జరుగుతుంది. బట్ నువ్వు రాయవలసింది నేచురల్ నెంబరే రాయాలి, సహజ సంఖ్యలే రాయాలి. దేర్ఫోర్ ఫైనల్గా నేను రాయమన్నాను, స్టేట్మెంట్ రాయమన్నాను. ఇది రాసినా ఒకటే, ఇది రాసినా ఒకటే. ఎప్పుడు కూడా క్వశ్చన్లో ఇచ్చింది రాయడానికి ట్రై చేయండి. k ఈక్వల్ టు 1 to n, ఏమి ఇచ్చాడమ్మా? 2k - 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 2n - 1 ఇంటూ 2n + 1 బై 3 ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ n. ఇది ప్రాబ్లం. సార్ చూడండి, నోట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నోట్ చేసుకోవచ్చు, క్లియర్గానే అర్థమవుతుంది. ఇది వాడు ఇచ్చిన స్టేట్మెంట్ రాశారు, స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ స్టేట్మెంట్ని P of n అని తీసుకోండి. అంటే ప్రతిసారి స్టేట్మెంట్ రాయడం కష్టం అవుతుంది కాబట్టి సింపుల్గా P of n అంటే అది స్టేట్మెంటే. ఫస్ట్ స్టెప్ ఏంటి? LHS వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను. n ఈక్వల్ టు 1 కేసులో ఉన్నాను కాబట్టి ఫస్ట్ టర్మ్ మాత్రమే వస్తుంది 1. RHSలో కూడా n ఉన్న చోట నువ్వు 1 రాస్తే కనుక అది కూడా 1 వచ్చింది. LHS వాల్యూ, RHS వాల్యూ రెండు కూడా 1 వస్తున్నాయి కాబట్టి LHS ఈక్వల్ టు RHS, n ఈక్వల్ టు 1కి స్టేట్మెంట్ ఏమవుతుందంటే ట్రూ అవుతుంది. అలానే n ఈక్వల్ టు k కూడా స్టేట్మెంట్ ట్రూ అవుతుందని ఎజ్యూమ్ చేసేసుకో. కాబట్టి కండిషన్ రాసేస్తాను. ఎక్కడైనా అవసరం అనుకుంటే ఈ కండిషన్ వాడుకోవచ్చు. తర్వాత ఏంటి? ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి? n ఈక్వల్ టు k+1 రాసినా కూడా ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది, వాడిచ్చిన స్టేట్మెంట్ ట్రూ అవుతుందని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అంటే ఏంటనే విషయం క్లారిటీగా రాశాను. LHS ఇది తీసుకుని RHS ఈ వాల్యూ ప్రూవ్ చేయాలి అని రాశాను. మధ్యలో ఈక్వల్ టు కూడా, అంటే LHS ఈక్వల్ టు RHS అని చెప్తే సరిపోతుంది. సో LHS స్టార్ట్ చేస్తున్నప్పుడు మాత్రం ఒక చిన్న పాయింట్ మర్చిపోకూడదు. ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ టర్మ్ రాసేసి దాని ముందు టర్మ్ గెస్ చేసి రాయొచ్చు, చాలా ఈజీగానే గెస్ చేయొచ్చు. 5కి ముందు 3 ఉంది, 3కి ముందు 1 ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న నెంబర్ కంటే 2 తగ్గుతుంది కాబట్టి 2k - 1 హోల్ స్క్వేర్ వచ్చేసింది. అది రాసిన తర్వాత ఈక్వేషన్ 1 అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ లాస్ట్ టర్మ్ కాకుండా మిగిలిన టర్మ్ ఈక్వేషన్ 1లో ఉంటుంది, దాని వాల్యూ తీసుకొచ్చి రాసేసాను. రాసిన తర్వాత అక్కడి నుంచి కాలిక్యులేషన్ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే నీకు ఏమొచ్చేస్తుంది? RHS వచ్చేస్తుంది. ఎప్పుడైతే n ఈక్వల్ టు 1కి ట్రూ అయిందో, n ఈక్వల్ టు kకి ఎజ్యూమ్ చేసుకున్నావో, n ఈక్వల్ టు k+1 కూడా నువ్వు ప్రూవ్ చేస్తావో, ఇండక్షన్ ప్రకారం నువ్వు ఏ నెంబర్ ఇచ్చినా కూడా చెప్పొచ్చు. దేర్ఫోర్ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ప్రతి నెంబర్ కూడా, అంటే n ఈక్వల్ టు క్యాపిటల్ n ఏ నెంబర్ తీసుకున్నా కూడా జరుగుతుంది అని అర్థం. ఇది మీకు కావాలనుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ బ్లాక్లో రాసుకుంటారు, ఇక్కడ మాత్రం రాయకండి. రాస్తే మీరు రైట్ హ్యాండ్ సైడ్ బ్లాక్లో రాస్తారు, లేకపోతే మొత్తానికి రాయొద్దు. ఈ పార్ట్ దీని గురించి చెప్తున్నాను, ఈ పార్ట్ గురించి చెప్తున్నాను, ఓకేనా? లేకపోతే తీసేస్తే తీసేయండి, లేకపోతే రాయగాలంటే ఇక్కడ రాయాలి బ్లాక్, దానికి సంబంధించిన రిలవెంట్ ప్లేస్లోనే మీరు రాయాలి, ఓకేనమ్మా? సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడుగా. చూడండి, న్యూమరేటర్లో 1 1 1 1 ఇచ్చాడు. డినామినేటర్లో ఇది 1.3 కాదు, 1 × 3ని. మరి 1 × 3ని 3 అనే రాసేయచ్చు కదా.
3 ఇంటూ 5ని 15 అని రాసేయచ్చు కదా, 5 ఇంటూ 7ని 35 అని రాసేయచ్చు కదా, రాసేయచ్చు. అలా రాయటం వల్ల మనకి టర్మ్స్ కే టర్మ్స్ కానీ కే టర్మ్స్ ఏమో చెప్పేస్తారు కానీ k+1 టర్మ్స్ ఒక రిలేషన్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాడు ప్రాబ్లం ఎలా చేస్తాడు, స్ప్లిట్ చేసి ఇచ్చేస్తాడు. అంటే ఈ విధంగానే రాసేస్తాడు. 1 ఇంటూ 3 అది 1.3 కాదు, 3 ఇంటూ 5 5 ఇంటూ 7. ఒకవేళ ఎంత టర్మ్ అనేది ఇవ్వకపోయినా ఇలా ఇచ్చాడు అనుకోండి, మనం గెస్ చేసి ఎంత టర్మ్ రాసేయచ్చు. అది ఎంత టర్మ్ ఇవ్వని కూడా, ఎంత టర్మ్ ఇవ్వని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇక్కడైతే క్లియర్గా లాస్ట్ టర్మ్ కూడా ఇచ్చేస్తున్నాడు కాబట్టి చాలా ఈజీగా చేసేస్తున్నారు. దీని తర్వాత వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్కి అసలు లాస్ట్ టర్మ్ ఇవ్వడు, మనమే గెస్ చేసి రాసుకోవాలి. అలా గెస్ చేసి రాయాలంటే ఇలా క్లారిటీగా ఉంటేనే రాయగలరు. కాకుండా ఇక్కడ 3, ఇక్కడ 15, ఇక్కడేమో 35, తర్వాత వేరేది ఏదో ఉంటే లాస్ట్ టర్మ్ రాయడం కుదరదు. అదొక కారణం. రెండవది ఏంటంటే కాలిక్యులేషన్లో ఇలా విడిగా ఇవ్వడం వల్ల మనకు చాలా ఈజీగా వస్తుంది అనే ఉద్దేశంతో ఇది కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ప్రాబ్లమ్స్ ఇలానే ఇస్తాడు వాడు. సరే స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇంతకుముందు చెప్పింది ఏమీ మారదు. గివెన్ స్టేట్మెంట్ అని రాస్తాం కదమ్మా. గివెన్ స్టేట్మెంట్ ఏమనుకుంటాం ఎప్పుడు కూడా P ఆఫ్ n అనుకుంటారు. చాలా క్లియర్గా ఇచ్చేసాడు. దీని ముందు ప్రాబ్లంలో అయితే సమ్మేషన్లో ఇచ్చాడు కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేసి రాసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ క్లియర్గానే ఉంది. ఎంత అది 1/1 ఇంటూ 3 ప్లస్ తర్వాత 1/3 ఇంటూ 5 1/5 ఇంటూ 7 ప్లస్ అండ్ సో ఆన్ 1/2n మైనస్ 1. సెకండ్ టర్మ్ 2n ప్లస్ 1. మీరు ఐడెంటిఫై చేయండి. ఈ రెండిటికి డిఫరెన్స్ 2, ఈ రెండిటికి డిఫరెన్స్ 2. అలానే ఎంత టర్మ్ కూడా డిఫరెన్స్ చూడండి, 2n మైనస్ 1 తర్వాత దానికి +1 కలిసింది. అంటే ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్, టోటల్గా 2 కలిసింది. డిఫరెన్స్ 2 అవుతుంది. ఈక్వల్ టు వాడు ఏం చెప్తున్నాడు, n/2n + 1 ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు. ఇది కంపల్సరీ ఉంటుంది. అక్కడ క్వశ్చన్లో నేను రాయటం మర్చిపోయాను. క్వశ్చన్లో కంపల్సరీ ఇది రాయాలి. ఏంటి 3 స్టెప్స్ ఉన్నాయిగా, స్టెప్స్ ఏం మారదు, రాస్తున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్ అది వి షో దట్ ఏమని ప్రూవ్ చేస్తామమ్మా, P(1) ఈజ్ ట్రూ. n = 1 తీసుకుంటే స్టేట్మెంట్ ట్రూ అని చెప్తే సరిపోతుంది. ఎప్పట్లానే LHS వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. LHS అంటే ప్రతిసారి చెప్తోంది ఫస్ట్ టర్మ్ని LHS అంటారు కాబట్టి 1/1 ఇంటూ 3 ఈక్వల్ టు 1 ఇంటూ 3 వాల్యూ 3 ఇక్కడ రాసేస్తాను. వాల్యూ వెరిఫికేషన్ కాబట్టి, వాల్యూ కంపారిజన్ కాబట్టి ఇక్కడ రాసేయచ్చు. తర్వాత RHSలో కూడా చూడండి అమ్మా, n ప్లస్లో 1 రాస్తే 2 ఇంటూ 1 ప్లస్ 1, 1/2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 1 అంటే 3, 1/3. LHS వాల్యూ 1/3ని, RHS వాల్యూ కూడా 1/3ని. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS అంటే ఏమవుతుంది, P(1) దట్ ఇంప్లైస్ P(1) ఈజ్ ట్రూ. దీన్ని వేరే విధంగా కూడా రాయొచ్చు అని చెప్పాను. ఎలా, ఇఫ్ n = 1 ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని కూడా రాయొచ్చు. సింపుల్గా P(1) ఈజ్ ట్రూ అంటే సరిపోతుంది. సెకండ్ పార్ట్ ఏం చెప్పాను, ఎగ్జంప్షన్ సంబంధించి ఏం ఎగ్జూమ్ చేసుకుంటాం, ఎజ్యూమ్ దట్ ద స్టేట్మెంట్ ఏంటది, P(n) కదా, ఈజ్ ట్రూ. అది ట్రూ అవుతుంది దేనికి, ఫర్ n = k, k > or = 1. కేకి ఎజ్యూమ్ చేసుకుంటాం. n ఉన్న చోట k రాస్తే సరిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి, దట్ ఈస్ స్టేట్మెంట్ మళ్ళీ రాస్తావు ఇక్కడ 1 ఇంటూ 3 1/3 ఇంటూ 5 ప్లస్ 1/5 ఇంటూ 7 ప్లస్ అండ్ సో ఆన్. n ఉన్న చోట k రాయాలమ్మా. లాస్ట్ టర్మ్ కూడా అంతే, 1/వాల్యూ 2k మైనస్ 1 2k ప్లస్ 1. రైట్ సైడ్ కూడా అంతే, n ఉన్న చోట k రాస్తే k/2k ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఎజంప్షన్ అయిపోయింది. అసలు మెయిన్ కండిషన్ n ఉన్న చోట k+1 రాసి LHS = RHS అని మనం ప్రూవ్ చేయాలి. అదే రాస్తున్నాను. నౌ వీ హ్యావ్ టు షో దట్
ఏంటి ద స్టేట్మెంట్ అంటే P ఆఫ్ n ఈజ్ ట్రూ దేనికమ్మా ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1కి ప్రూవ్ చేయాలి. అంటే అర్థం ఏంటి క్లియర్గా రాస్తున్నది కూడా. దట్ ఈస్ 1/1 into 3 plus 1/3 into 5 plus 1/5 into 7 plus and so on. చివర ఏమవుతుంది n ఉన్న చోట k ప్లస్ 1 రాయాలి. 1 ఇక్కడ రాస్తున్నాను కాలిక్యులేషన్. n ఉన్న చోట k ప్లస్ 1 రాస్తే 2 into k ప్లస్ 1 మైనస్ 1 వస్తుంది. 2 into k ప్లస్ 1 ప్లస్ 1 మరొకటి వస్తుంది. సింప్లిఫై చేసామనుకోండి ఇది 2k, ఇక్కడ ప్లస్ 2 మైనస్ 1 అంటే ప్లస్ 1 అవుతుందమ్మా. ఇక్కడ 2k ప్లస్ 2 ప్లస్ 1 కదా ప్లస్ 3 అవుతుంది. సో టోటల్గా డినామినేటర్ వాల్యూ ఇది అవుతుంది. రాసేస్తున్నాను అది 2k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 3 2k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 3 ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయాలి n ఉన్న చోట k ప్లస్ 1 బై n ఉన్న చోట k ప్లస్ 1 రాస్తే మీరు వెరిఫై చేసుకోండి 2k ప్లస్ 3 వస్తుంది. ఆల్రెడీ మనం ఈ వాల్యూ ఒకటే కాలిక్యులేట్ చేసాం. సో ఇది తీసేస్తున్నాను. ఇది మనం ప్రూవ్ చేయవలసింది ఇదమ్మా. ప్రూవ్ చేయవలసింది కూడా క్లియర్గా రాసాను. ఈజీగా ఉంటుంది, ఐడెంటిఫై చేయడానికి బాగుంటుంది కాబట్టి. సో LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి కదా. LHS స్టార్ట్ చేస్తున్నాను. LHS ఈక్వల్ టు మళ్ళీ ఇదే రాస్తున్నాను 1/1 into 3 1/3 into 5 ప్లస్ 1/5 into 7 ప్లస్ అండ్ సో వన్. మన స్టోరీ మనకు ఉందిగా. దీని ముందు స్టెప్ మనకు తెలిసినప్పుడు దీని ముందు స్టెప్ కూడా మనం రాయగలం. ఎలా 5 ఫస్ట్ టర్మ్ 3 ఫస్ట్ టర్మ్ 1 ఫస్ట్ టర్మ్ 5కి ముందు 3 2 డిఫరెన్స్ 3కి ముందు 1 2 డిఫరెన్స్. మరి దీనికి ముందు టర్మ్ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది 2 డిఫరెన్స్ కదా అంటే 2k మైనస్ 1 అవుతుంది. మరలా 5కి ముందు 3 ఉంది 7కి ముందు 5 ఉంది. సెకండ్ టర్మ్లో కూడా 2 డిఫరెన్సే. అప్పుడు దీని ముందు టర్మ్లో ఏముంటుంది 2k ప్లస్ 1 ఉంటుంది ప్లస్ 1 చివరి టర్మ్ మాత్రం మార్చదు ఉన్నట్టుగా రాయండి 2k ప్లస్ 1 2k ప్లస్ 3. అప్పుడు అబ్జర్వ్ చేయండి ఈక్వేషన్ 1లో ఉన్న పార్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చివరి టర్మ్ కాకుండా మిగిలిన వస్తాయి. దాని ప్లేస్లో ఆ వాల్యూ రాసేస్తారు. ఈక్వల్ టు ఏంటది k/2k ప్లస్ 1 ప్లస్ 1 ఇక్కడ ఏం మిగిలింది 2k ప్లస్ 1 ఇంకానమ్మా 2k ప్లస్ 3. ఎలా రాసావు ఇది ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 నుంచి రాసేసాను. ఇప్పుడు సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయడానికి ఈక్వల్ టు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2k ప్లస్ 1 ఉంది, ఇక్కడ కూడా 2k ప్లస్ 1 ఉంది. ముందది కామన్ తీస్తుంది. డినామినేటర్లో కామన్ తీస్తున్నాను 1/2k ప్లస్ 1 కామన్ తీసాను. 2k ప్లస్ 1 కామన్ తీసాను. ఇక ఎంత ఉంది ఫస్ట్ టర్మ్లో 1 ఇది కదా ఫస్ట్ టర్మ్. k ఒకటే మిగిలింది అక్కడ k ప్లస్ 2k ప్లస్ 1 కామన్ తీసేస్తే ఇంకేం మిగులుతుంది 1/2k ప్లస్ 3 మిగులుతుంది. 1/2k ప్లస్ 3 మాత్రమే మిగులుతుంది. తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు. ఏం చేస్తాం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈక్వల్ టు 1/2k ప్లస్ 1 ఎల్సిఎం ఏమవుతుంది 2k ప్లస్ 3 ఎల్సిఎం అవుతుందమ్మా. క్రాస్ మల్టిప్లికేషన్ మీకు తెలుసు అని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ 2k స్క్వేర్ క్రాస్ మల్టిప్లికేషన్ ప్లస్ 3k ఇక్కడ ఒక 1 ఉంది కాబట్టి 1 ఈక్వల్ టు 1/2k ప్లస్ 1 ఇంటూ ఇది ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్ చేయాలి. ప్రక్కన రాస్తున్నాను 2k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 1 ఫ్యాక్టర్స్గా రాస్తే 2k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ k ప్లస్ 1 2k కామన్ తీస్తే k ప్లస్ 1 ప్లస్ 1 కామన్ తీస్తే k ప్లస్ 1. చూడండి ఇక్కడ ఈ స్టెప్స్ నుంచి ఇప్పుడు 2k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 1 ఉన్న చోట ఈ రెండింటిలోంచి మళ్ళా k ప్లస్ 1 కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్ 2k తర్వాత ఇక్కడ టర్మ్ 1 మిగులుతుంది బై డినామినేటర్
2k ప్లస్ 3. ఇక్కడ 2k ప్లస్ 1, ఇక్కడ 2k ప్లస్ 1 క్యాన్సిల్ చేసాను. ఏం మిగులుతుంది? k ప్లస్ 1 బై 2k ప్లస్ 3. ఇప్పుడు అది ఏంటో చూద్దాం. చూడండి, RHSలో చూడండి, k ప్లస్ 1, k ప్లస్ 1, 2k ప్లస్ 3, 2k ప్లస్ 3. LHS తీసుకున్నాం, ఏదో క్యాలిక్యులేషన్ చేస్తావు, మొత్తం మీద ఫైనల్గా నీకు ఏం కనిపిస్తుంది? RHS కనిపిస్తుంది, ఈక్వల్ టు RHS. అంటే LHS ఈక్వల్ టు RHS అని మనం ప్రూవ్ చేస్తారు. మనం చేసాం కాబట్టి ఏం రాస్తాం? దేర్ఫోర్ P ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ట్రూ. ఇది ట్రూ అవుతుందని రాస్తాం. చేసేసాం కదా మనం. ఎప్పుడైతే 1కి వెరిఫై చేసావో, kకి ఎజ్యూమ్ చేసుకుని k ప్లస్ 1కి చెప్పేస్తావో, ఇండక్షన్ ప్రకారం, ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం ప్రతి నెంబర్ కూడా ట్రూ అవుతుంది. బై మ్యాథమెటికల్ ఇండక్షన్, ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, the statement is true. The statement ఎవరమ్మా? P of n is true for దేనికి? ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్. అన్ని నెంబర్స్కి జరుగుతుంది, ప్రతి నేచురల్ నెంబర్కి జరుగుతుంది. అదే ఇండక్షన్ మెయిన్. ఇండక్షన్ మనం చేస్తున్నామంటే మీనింగ్ అదే, ప్రతి అనికి చెప్పినట్టే. దట్ ఈజ్ అని చెప్పేసి లాస్ట్ ఏం రాస్తారంటే, ఇక్కడ ఈ పార్ట్ మీరు ఇక్కడ రాస్తారు చూస్తారమ్మా, ఈ పార్ట్ రాస్తారు. అది కూడా రాసేస్తానండి. 1/1 into 3, 1/3 into 5 and so on. 1 ఏమి ఇచ్చాడు? 2n minus 1 into 2n plus 1 ఈక్వల్ టు RHS వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? n/2n కదా. ఎస్, 2n plus 1 ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్. ఇది సేమ్ ప్రాసెస్. n ఈక్వల్ టు 1కి ప్రూవ్ చేశారు, kకి ఎజ్యూమ్ చేసుకున్నారు, k ప్లస్ 1 ప్రూవ్ చేశారు. ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా ఇలానే ఉంటుంది. అర్థమవుతుందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 3, 3, 5, 5, 7 కాకుండా ఒకసారి 3 వాల్యూస్ కూడా ఇస్తాడు. 1 into 2 into 3, 2 into 3 into 4. ఎలా ఇచ్చిన ఇదే ప్రాసెస్. చాలా సందర్భాలు అంటే పేపర్ టఫ్గా ఇవ్వాలనుకుంటే మాత్రం చాలా సందర్భాల్లో ఎంత టర్మ్ ఇవ్వడు. ఎంత టర్మ్ ఇవ్వని ప్రాబ్లం కూడా చెప్తాను మనకు ఉన్నాయి. ఇవ్వకపోతే కనుక మనం ఎంత టర్మ్ కాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. ఓకేనమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సేమ్ స్టోరీ. ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా అదే స్టోరీ, కొత్తగా ఏమి ఉండదు. అందుకే మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి. వాడు ఒక ప్రాబ్లం నేర్చుకుంటాడు, మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ అలా ఉంటాయి. ఇంకొక మోడల్ కూడా వస్తుంది. ఏంటి? ఎంత టర్మ్ లేకుండా, మీకు ముందు ప్రాబ్లంలో కూడా చెప్పాను, ఎంత టర్మ్ లేకుండా ఇస్తాడు. ఎంత టర్మ్ కాలిక్యులేట్ చేసే విధానం నేర్చుకుంటాడు, తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ అలా ఉంటాయి. అంతే, ఇంకేం ఉండదు. డివైడెడ్ బైకి సంబంధించిన ఒక డివిజిబుల్ బైకి సంబంధించిన ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్న ప్రాబ్లమ్స్ అంతే, అవే మోడల్స్. అవన్నీ కూడా ఇండక్షన్ సంబంధించిందే. n ఈక్వల్ టు 1కి ప్రూవ్ చేస్తాం, n ఈక్వల్ టు kకి జూమ్ చేసుకుంటాం, n ఈక్వల్ టు k ప్లస్ 1కి మళ్ళీ వెరిఫై చేస్తాం. ప్రాసెస్ మాత్రం మారదు, స్టార్టింగ్ ఎండింగ్ మాత్రం చిన్నగా కొంచెం మారుతుంది అంతే. చూడండి, మొదలు పెడదాం ఎప్పట్లానే. సొల్యూషన్ ఏంటి? గివెన్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడమ్మా? గివెన్ స్టేట్మెంట్ ఇచ్చింది రాస్తున్నాను. ఎప్పుడు కూడా P of n అనుకోమన్నానుగా. P of n వాల్యూ 2 ప్లస్ 7 ప్లస్ 12 ప్లస్ అండ్ సో ఆన్ 5n మైనస్ 3 ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? n ఇంటూ 5n మైనస్ 1 బై 2 ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్. వాడిచ్చింది. మన ప్రాసెస్ మనకు ఉంది కదా. ఫస్ట్ ఏంటి? వి షో దట్. ఏం షో చేస్తాం మనం? P of 1 ఈజ్ ట్రూ అంటే అర్థం ఏంటి? n ఈక్వల్ టు 1 తీసుకుంటాం. LHS RHS విడిగా క్యాలిక్యులేట్ చేస్తారు. LHS ఈక్వల్ టు ఫస్ట్ టర్మే. LHSలో ఫస్ట్ టర్మ్ ఎవరా? 2 కదమ్మా, 2. RHS ఈక్వల్ టు ఎంతమ్మా? RHSలో n ఉన్న చోట 1 రాయండి. n ఈక్వల్ టు 1 రాస్తున్నాను. 1 ఇంటూ 5 మైనస్ 1 బై 2. 5 మైనస్ 1 అంటే 4, 4/2 అంటే 2. సరిపోయింది చూడండి.
LHS వాల్యూ 2 ఉంది, RHS వాల్యూ 2 ఉంది. Therefore LHS equal to RHS. LHS equal to RHS. అంటే ఏం రాయొచ్చు? దట్ ఈస్ P of 1 is true. P of 1 ఏమవుతుందంటే ట్రూ అవుతుంది. ప్రాసెసర్ ప్రూవ్ చేస్తారు. సెకండ్ మీకు తెలుసు కదా, assume that the statement ఏమని పేరు పెట్టాం? P of n is true. ఏంటి కండిషన్? ఫర్ n ఈక్వల్ టు కేకి మనం ట్రూ అని తీసుకున్నాం, ఎజ్యూమ్ చేసేసుకున్నాం. n ఈక్వల్ టు కే అంటే అర్థం ఏంటి? సేమ్ n ఉన్న చోట k రాస్తారు. 2 ప్లస్ 7 ప్లస్ 12 ప్లస్ అండ్ సో ఆన్ 5k మైనస్ 3 ఈక్వల్ టు k 5k మైనస్ 1 బై 2. ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం కదా, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అంతే. ఎక్కడ అవసరమైనా ఈ కండిషన్ను వాడేసుకోవచ్చు. ఏం ప్రూవ్ చేయాలి? థర్డ్ కండిషన్ ఏంటి? నౌ we have to show that the statement ఏంటి పేరు? P of n is true for n equal to k plus 1. n equal to k plus 1కి మనం ప్రూవ్ చేయాలి అది ట్రూ అని. అంటే అర్థం ఏంటి? దట్ ఈస్ n ఉన్న చోట అమ్మ k plus 1 రాస్తున్నాను. 2 7 2 ప్లస్ కదా, 2 ప్లస్ 7 ప్లస్ 12 ప్లస్ అండ్ సో ఆన్. n ఉన్న చోట k plus 1 రాశాను అనుకోండి, k plus 1 మైనస్ 3 కదా, దీన్ని సింప్లిఫై చేయండి. 5k ప్లస్ 5 మైనస్ 3 అంటే 2 వస్తుంది. అదే రాయండి. 5k ప్లస్ 2 ఈక్వల్ టు RHS కూడా అంతేనమ్మా. n ఉన్న చోట k ప్లస్ 1 రాయండి. k ప్లస్ 1 n ఉన్న చోట k ప్లస్ 1 రాస్తే 5 ఇంటూ k ప్లస్ 1 మైనస్ 1. సింప్లిఫై చేయండి. 5k ప్లస్ 5 మైనస్ 1 5k ప్లస్ 4 అవుతుంది. 5k ప్లస్ 4 బై డినామినేటర్ 2 కాబట్టి 2. ఇది మనం ప్రూవ్ చేయవలసింది. LHS తీసుకుని RHS ప్రూవ్ చేయాలి. స్టార్ట్ చేద్దాం. LHS ఈక్వల్ టు 2 ప్లస్ 7 ప్లస్ 12 ప్లస్ అండ్ సో ఆన్. దీనికి ముందుకి దీనికి డిఫరెన్స్ ఎంత? 5 ఉంది చూడండి. దీని తర్వాత డిఫరెన్స్ 5. దీని ముందు వాల్యూ కూడా డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. అలా మీరు గెస్ చేయడం కష్టంగా ఉందనుకోండి. నాకైతే తెలుసు కాబట్టి చెప్పేస్తున్నాను, క్లియర్గా తెలుస్తుంది కాబట్టి. కొంతమందికి అంటే కొంచెం అదే సబ్జెక్ట్ కొంచెం తక్కువ అర్థమవుతుంది అనుకోండి, సరిగా అర్థం కావట్లేదు అనుకోండి, వాళ్ళకి కొంచెం గెస్ చేయడం కష్టం. అప్పుడు ఏం చేస్తారు? దీని ముందు ఎప్పుడు కూడా ఇక్కడ ఈ టర్మే కదా వస్తుంది, ఇది రాసేది సరిపోతుంది, ఖచ్చితంగా సరిపోతుంది. 5k మైనస్ 3 లాస్ట్ టర్మ్ ఇది అవుతుందమ్మా 5k ప్లస్ 2. యాక్చువల్గా అయితే డిఫరెన్స్ మీకు 5 ఉంది, చెక్ చేసుకోండి. 2కి 5 కలిపితే 7, 7కి 5 కలిపితే 12. అలానే దీనికి 5 కలపండి. మైనస్ 3కి 5 కలిపితే ప్లస్ 2 కదా, సరిపోతుంది. ఈక్వల్ టు ఈ వాల్యూ ఇక్కడ వరకు పైన కనిపిస్తుంది కదా, k ఇంటూ 5k మైనస్ 1 బై 2 ప్లస్ ఇక్కడ ఎంత ఉందమ్మా 5k ప్లస్ 2 5k ప్లస్ 2 ఫ్రమ్ 1 రాశారు. సేమ్ కంటిన్యూషన్ రాస్తున్నాను. ఈక్వల్ టు ఇక్కడ ఏమన్నా కామన్ వస్తున్నాయా? ఏం కామన్ రావట్లా, ఏం రావట్లేదు. సో 1/2 LCM కాలిక్యులేట్ చేస్తున్నాను. అంటే 1/2 ముందు రాసేస్తున్నాను కాబట్టి ఇక్కడ వాల్యూ ఎంత? k ఇంటూ 5k మైనస్ 1. అది క్లియర్ అయిపోయింది. ఇక్కడ కూడా అన్నమాట 1/2 కామన్ తీసాం కాబట్టి LCM 2 అవుతుంది. మల్టిప్లై చేస్తే ప్లస్ 2 ఇంటూ 5k ప్లస్ 2 అవుతుంది. క్లియర్ అయ్యి సింపుల్గా చేద్దాం. ఈక్వల్ టు 1/2 మల్టిప్లై చేస్తే 5k స్క్వేర్ మైనస్ k ప్లస్ ఇదమ్మా 10k ప్లస్ 4. తర్వాత ఈక్వల్ టు 1/2 5k స్క్వేర్ ప్లస్ 9k ప్లస్ 4. దీన్ని సింప్లిఫై చేయాలి. తెలుసుగా
ఏ ప్రాబ్లం కూడా డిఫరెంట్గా ఉండట్లా. ఫస్ట్ మోడల్ ఎలా అయితే చెప్పానో అలానే ఉంటుంది. ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్, చివరి వరకు కూడా అదే ప్రాసెస్లో వస్తాం మనం. సో దీని ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 5k² + 9k + 4 = 5k². 9k ఎలా రాయొచ్చు? 5k + 4k కింద రాయొచ్చు. 5k + 4k + 4. ఇక్కడ 5k కామన్ తెస్తే దిస్ ఈజ్ k + 1. ఇక్కడ 4 కామన్ తెస్తే దిస్ ఈజ్ ఆల్సో k + 1. అంతే, దీని ప్లేస్ ఇది రాస్తారు. = 1/2 ఆఫ్ 5k² వాల్యూ కనిపిస్తుంది కదమ్మా. k + 1 కామన్ తీసేస్తే ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏం మిగులుతుంది? 5k. సెకండ్ దాంట్లో ఏం మిగులుతుంది? 4. వచ్చిన తరువాత ఈ ఈక్వేషన్ చూడండి. ఏం ప్రూవ్ చేయాలి? k + 1 5k + 4/2 రావాలి. అదే కదా వచ్చింది. హోల్ బై 2 అన్నా 1/2 ఏంటో అన్నా రెండు ఒకటే కదా. = RHS. అంటే ఏం జరిగింది? LHS వాల్యూ తీసుకున్నాం, RHS అని వచ్చేసింది. దేర్ఫోర్ ఏం ట్రూ అయింది? P ఆఫ్ k + 1 ఈజ్ ట్రూ. అంటే ఏం రాస్తారు? ఇండక్షన్ ప్రకారం బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏంటి? గివెన్ స్టేట్మెంట్ P of n ఈజ్ ట్రూ. దేనికి? ఫర్ ఆల్ ప్రతి n బిలాంగ్స్ టు క్యాపిటల్ అని, ప్రతి నెంబర్కి, నేచురల్ నెంబర్ ప్రతిదానికి ట్రూ అవుతుంది. దట్ ఈజ్ అని చెప్పేసి ఎప్పట్లానే స్టేట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తారు. స్టేట్మెంట్ అంటే ఇక్కడ నుంచి 2 + 7 + 12 నుంచి ఎవరి వరకు రాస్తారు. అది కంక్లూజన్ అవుతుంది. ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ n = ఇది రాయకండి, ఇది జస్ట్ మీకు అర్థం కావడానికి మాత్రమే ఈ పాయింట్స్ రాశాను. సో n = 1 అని, k అని, k + 1, ఆ ప్రాసెస్ అంతా మీకు అర్థమైంది కాబట్టి జస్ట్ నోట్ చేసుకుంటారు అంతే. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఒకసారి నేను చెప్పింది మళ్ళీ మీరు వెరిఫై చేసుకుంటే, అంటే వీడియో కాబట్టి అవకాశం ఉంది కాబట్టి చేసుకుంటే మీకు క్లియర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇంక మ్యాటర్ అంతా చెప్పలేదమ్మా, స్కెల్టన్ అలా ఉంచేసాను, మన టైం వేస్ట్ అవుతుంది కదా. ప్రాబ్లం చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ ఎంత టర్మ్ ఉంది? లాస్ట్ టర్మ్ ఉంది. ఇక్కడ ప్రతిసారి కూడా మధ్యలో ప్లస్ వచ్చే గుర్తుందా? ఫస్ట్ దాంట్లో 1 + 2 + 3 అండ్ సో ఆన్ +n అని, అలానే 1² + 2² అలా ప్రతిదానికి కూడా ప్లస్ వచ్చేవి. బట్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చాడు. ఏది ఇచ్చినా టర్మ్సే మనకు కావాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అండ్ సో ఆన్ ఎంత టర్మ్. ఆ ప్రాసెస్ మారు. గివెన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటి? ఇక్కడ రాస్తున్నాను చూడండి. 1 + 3/1 ఇంటూ 1 + 5/4 ఇంటూ 1 + 7/9 అండ్ సో ఆన్. చివరిదమ్మా 1 + 2n + 1/n² = n + 1 whole square for all small n belongs to capital N. ఏం ప్రూవ్ చేస్తాం? P of 1 అనేది ట్రూ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఎప్పట్లానే LHS వాల్యూ రాస్తున్నాను. LHS అంటే ఫస్ట్ టర్మే నా మీకు ఏం రాయక్కర్లా. అంటే 1 + 3/1 ఫస్ట్ టర్మ్ ఇదేగా. 3/1 అంటే 3నే కదమ్మా. 1 + 3 అంటే 4 అవుతుంది. దిస్ ఈజ్ LHS. మరి RHS చూడు, ఇక్కడ కనిపిస్తుంది. n ప్లేస్లో 1 రాస్తే 1 + 1, n ప్లేస్లో 1 రాస్తే 1 + 1 whole square = 4. LHS = RHS వచ్చేస్తుంది. ఈ సోదంతా మామూలే, ఎగ్జామ్ చేసుకుంటారు కదా. అంటే n ఉన్న చోట k తీసుకుంటే సరిపోతుంది. రాస్తున్నాను 1 + 3/1, తర్వాత 1 + 5/4, 1 + 7/9 అండ్ సో ఆన్. 1 + 2k + 1/k². n ఉన్న చోట బ్లైండ్గా k రాయటమే. = k + 1 whole square. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఏం ప్రూవ్ చేయాలి?
n ఈక్వల్ టు k ప్లస్ వన్కి ప్రూవ్ చేయాలి. అంటే ఏంటి అదే రాస్తున్నాను. n ఉన్న చోట k ప్లస్ వన్ రాస్తాం. దట్ ఈస్ 1 ప్లస్ 3/1, 1 ప్లస్ 5/4, 1 ప్లస్ 7/9 అండ్ సో ఆన్ 1 ప్లస్ చూడండి n ఉన్న చోట k ప్లస్ వన్ రాస్తే న్యూమరేటర్లో 1 అనేది కామన్, ఇక్కడ k ప్లస్ 1 కదమ్మా బై ఇక్కడ n ఉన్న చోట k ప్లస్ 1 రాయాలి. దీని చూడండి సింప్లిఫై చేస్తే 2k ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 1 కదమ్మా 3 బై k ప్లస్ 1 రాశాను. k ప్లస్ 1 ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయాలి, n ఉన్న చోట k ప్లస్ 1 కాబట్టి k ప్లస్ 2 హోల్ స్క్వేర్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ k ప్లస్ 1 ఉంది కాబట్టి 2 అయింది, తీసేస్తున్నాను. ఇవి ప్రూవ్ చేయాల్సింది అది. ఇక్కడ ఏం స్టార్ట్ చేస్తారు, LHS స్టార్ట్ చేస్తాం కదా. LHS ఈక్వల్ టు ఎప్పట్లానే 1 ప్లస్ LHS రాస్తున్నాను 3/1, 1 ప్లస్ 5/4, 1 ప్లస్ 7/9 అండ్ సో ఆన్. దీని ముందు స్టెప్ కష్టంగా ఉందనుకోండి, ఏం చేయాలో మీకు తెలుసు. ఇక్కడ లాస్ట్ టర్మ్ రాస్తే సరిపోతుంది. దీని ముందు టర్మ్ ఇక్కడే ఉంటుంది. ఏంటది 1 ప్లస్ 2k ప్లస్ 1 బై ఇది k స్క్వేర్ కదా ఇక్కడ, k ప్లస్ 1 హోల్ స్క్వేర్, n స్క్వేర్ కదా, k ప్లస్ 1 స్క్వేర్. ఓకే, k ప్లస్ 1 2k ప్లస్ 1 k స్క్వేర్. చివరి టర్మ్ ఎవరు 1 ప్లస్ 2k ప్లస్ 3 బై k ప్లస్ 1 హోల్ స్క్వేర్. క్లోజ్ అయింది. ఇప్పుడు చెప్తుంది ఇక్కడ వరకు ఉన్న టర్మ్స్ అన్ని యొక్క వాల్యూ ఈక్వేషన్ 1లో ఉంటుంది. అంటే ఇంప్లాయిస్ వాల్యూ ఎంత మాది k ప్లస్ 1 హోల్ స్క్వేర్, వాల్యూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఉన్న వాల్యూ 1 ప్లస్ 2k ప్లస్ 3 బై k ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఎక్కడి నుంచి ఫ్రమ్ 1 అని చెప్పేసి రాస్తారు. కంటిన్యూషన్ చూడండి. ఈక్వల్ టు అక్కడ ఏం కామన్ రావట్లా, మల్టిప్లై చేసేద్దాం. k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 1 కదమ్మా, k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 1 కాబట్టి అది మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాశారు. చూడండి ఇక్కడ డినామినేటర్లో k ప్లస్ 1 స్క్వేర్, న్యూమరేటర్లో k ప్లస్ 1 స్క్వేర్ ఉంది. క్యాన్సిల్ చేసేస్తే 2k ప్లస్ 3 మాత్రమే మిగులుతుంది. 2k ప్లస్ 3 సింప్లిఫై చేస్తున్నాను. ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2k ఈ వాల్యూ a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ప్రక్కన ఎంత ఉంది 2k ప్లస్ 3 ఉంది. సింప్లిఫై చేస్తున్నాను. k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 2k 4k ప్లస్ 1 ప్లస్ 3 4. అది అబ్జర్వ్ చేయండి వాల్యూ ఎంతో. ఈక్వల్ టు k ప్లస్ 2 హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 2ab కదమ్మా, 2 ఇంటూ 2 4k సరిపోతుంది. అంటే చూడండి RHS సరిపోయింది. k ప్లస్ 2 హోల్ స్క్వేర్ కదా ఈక్వల్ టు RHS. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ఇది ఇంకా ఈజీగా ఉంది ప్రాబ్లం. మల్టిప్లికేషన్ అంటే కష్టం అనుకుంటారు, ఇదే ఈజీగా ఉంది. సేమ్ p ఆఫ్ k ప్లస్ 1 ట్రూ అవుతుంది. ఇండక్షన్ ప్రకారం ప్రతి అని కూడా ట్రూ అవుతుంది. అంతా మామూలే. చివరిలో మాత్రం వాడిచ్చిన స్టేట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తారు, అది కంక్లూజన్ అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లాస్ట్ టర్మ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అవి లాస్ట్ టర్మ్ ఇవ్వలేని ప్రాబ్లమ్స్, ఇవ్వలేదండి. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అలా ఇస్తాడు. మనం లాస్ట్ టర్మ్ గెస్ చేసి అప్పుడు ఇదంతా చేయవలసి ఉంటుంది. అవన్నీ కూడా 13th వీడియోలో చూద్దాం. చాలండి.